పుబ్బా నక్షత్రం వారికి ఈ యొక్క పరాభావన సంవత్సరంలో 2026 సంవత్సరంలో ఎలా ఉంటుందయ్యా అంటే మాత్రం పుబ్బా నక్షత్రం వారికి నక్షత్రాధిపతి బాగున్నాడు కాబట్టి తర్వాత రాశి వారికి కూడా కొంత అనుకూలంగా ఉంది కాబట్టి ధన యోగం బాగా ఉంది. అంటే ధనానికి అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశం ఉంది. ధనానికి ఇబ్బంది లేకుండా ధనము పాజిటివ్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారు. డబ్బుకి ఏ రకమైన లోటు లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా ఏదైనా డబ్బు సంపాదించాలి, డబ్బుకు సంబంధించిన విషయాల్లో వ్యాపారం కానీ ఉద్యోగపరంగా కానీ మంచి అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ నక్షత్రం వారికి సంబంధించినంతవరకు కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి, ఉద్యోగపరంగా మార్పులు చేద్దాం అన్న వారికి ఈ సంవత్సరం సువర్ణ కాలము, అంటే మంచి కాలము, మంచి అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారంటే ఏది చేసినా కొంత అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. ఈ నక్షత్రం వారికి సంబంధించినంతవరకు కూడా ఎక్కువగా తమను ఇష్టపడ్డ వ్యక్తి సంబంధించిన విషయాల్లో కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అంటే వాళ్ళ గురించి ఎక్కువగా ఏదో నెగిటివ్గా వినడం, నెగిటివ్గా ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువ కలిగి ఉంటారు. సంతానపరంగా ఈ సంవత్సరం కొంచెం ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే సంతానానికి సంబంధించిన హెల్త్ విషయంలో కానీ సంతానపర విషయంలో కొంత జాగ్రత్తలు పడించగలిగితే మంచిదని చెప్పొచ్చు. విదేశీ ప్రయత్నాలు చేస్తున్న విద్యార్థులకు అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. ఉత్తీర్ణత సాధించే అవకాశం కలిగి ఉంటారు. రాహు అనేవాడు ఈ నక్షత్రానికి అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఆకస్మిక ధనలాభం, ఆకస్మిక అదృష్టాన్ని ఎక్కువగా కలిగించే అవకాశాలు కలిగి ఉంటారు. కానీ మైనస్ ఏంటంటే కొన్ని విషయాల్లో గందరగోళ పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశం. అంటే ఇప్పుడు దాకా కూడా గందరగోళం లేని పనులు కూడా మీ ఆలోచనతో గందరగోళం ఏర్పడే అవకాశం కలిగి ఉంటారు. స్నేహంగా ఉండేవాళ్ళు నెగిటివ్గా మాట్లాడే అవకాశం కలిగి ఉంటారు. స్నేహితులుగా ఉండాల్సిన వాళ్ళు కొంత నెగిటివ్గా కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు కూడా ఈ నక్షత్రం వాళ్ళు ఉన్నారు. జాగ్రత్తలు పాటించగలిగితే మంచిదని చెప్పచ్చు. కొత్తగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు భూమి ఇలాంటి విషయాల్లో కొంత పాజిటివ్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. సమయం పాటించండి. ఏ విషయంలో కూడా గందరగోళ పరిస్థితులు తీసుకోకుండా సమయం పాటించగలిగితే ఈ నక్షత్ర వారికి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు. ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉంది, బాధపడుతున్నారా? బాధపడతండి. ఇప్పుడున్న టైం మీకు అనుకూలంగా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. కానీ ఒక విషయంలో మీకు సంబంధించినంతవరకు ఖర్చులు అధికంగా అవ్వడం, ఖర్చులు మీకు మిగిలిపోవడం, కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువ కలిగి ఉంటారు. కాబట్టి ఈ విషయాలు కొంత జాగ్రత్తగా ఉండగలిగితే మంచిదని చెప్పొచ్చు. తర్వాత ఎక్కువగా తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. ఈ సంవత్సరం కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. అంటే కొందరిని బాగా మీకు మిస్ అవుతారు, కొంతమందిని మిస్ అయ్యే యోగాలు కూడా కొన్ని, అంటే వియోగాలు చెందే అవకాశాలు కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. కొంత ఈ నక్షత్రం వాళ్ళు కొన్ని ఆ విషయాలు మాత్రం కొంత గందరగోళంగా ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పొచ్చు. ఈ నక్షత్రం వారికి సంబంధించినంత కూడా కొత్త వాహనాలు కొనుగోలు అవకాశం ఉంది. వాహనాల సంబంధించిన మంచి అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా తీసుకునే నిర్ణయాలు ఏదైనా కూడా కొంత పాజిటివ్గా వెళ్ళే అవకాశాలు కూడా బాగుంటాయని చెప్పుకోవచ్చు. నూతన వ్యాపారాలకు సంబంధించిన విషయాల్లో వ్యాపారపరంగా డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొత్త వ్యాపారాలు కొత్త మార్గాల్లో వెళ్ళే అవకాశాలు కూడా కలిగి ఉంటారు. కానీ ఒక పని విషయంలో మాత్రం గందరగోళంగా లేకుండా ప్రశాంతంగా చేసుకోండి, మంచి ఫలితాలు ఎక్కువ ఉంటాయి. ఈ నక్షత్రం సాధ్యమంతా కూడా అనుమానం ఎక్కువ చేసుకోండి, ఆంజనేయ ప్రదర్శనాలు చేసుకోండి, మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు.